ఐకియా. బైక్ ఇట్లనేనా? ఇటు నుంచి అన్నట్టు ఐకియా. ఒకసారి వెళ్ళి చూద్దాం. మంచిగా అనిపిస్తుంది. రేట్ అయితే ఫుల్ చినిగిపోతే తెలుసు, కానీ చూద్దాం. మీకు చూపెట్టినట్టు కూడా అవుతుంది కదా, అందుకోసం నేను వెళ్తున్నా. నాకైతే ఏం పని లేదు. అలా పైన ఎక్కిద్దాం. మొత్తం యూట్యూబ్లో చూసుంటే కానీ ఎల్లుండి లేదు, అందుకోసం వెళ్తున్నా ఇలా ఐకియాలో. లిఫ్ట్ ఎక్కడనో బండి ఎక్కడనే పెడదాం. లిఫ్ట్ దగ్గర పెడదాం, బండి దొరుకుతుంది. లేకుండా బండి దొరకదు. లిఫ్ట్ 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 బండి ఇక్కడ పార్క్ చేద్దాం. బైక్ అక్కడ పెట్టినాం. టీ రోడ్ 10 ఇక్కడ పెట్టినాం. ఎందుకంటే మళ్ళీ గుర్తుంటుందో ఉండదు అని ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. హెల్మెట్ పట్టుకున్నాం. గోప్రో ఇట్లా వస్తుంది. ఇందులోకి వెళ్ళిపోవాలి. ఇది మంచిగా ఉంది. ఆటో లెక్కల మధ్యలో మళ్ళీ లిఫ్ట్. ఇది బావు. డెకరేషన్ కూడా మంచిగా ఉంది ఇక్కడ చూడండి. లిఫ్ట్ లాకర్లో పెట్టేస్తాం. గుర్తుంటుందో ఉండదో ఇందులో పెట్టేస్తున్నా. ఇది లాక్ వేసేయాలి. ఇట్లా తర్వాత 9966 ఇది కూడా పనిచేస్తుంది. 36 నెంబర్ 9966. లిఫ్ట్ తగిలి వెళ్ళిపోదాం పైకి. ఇది బెడ్, చిన్న బెడ్ అనుకుంటా. ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. దీని లైట్ ఎంత ఉంది అమ్మ, 3490 రూపాయలు ఉంది. ఇది ఫోటో ఫ్లమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంటి లెక్కన మంచిగా ఉంది. ఇది చిల్డ్రన్స్ ఉంటుంది. ఇది మంచిగా ఉంది. ఇది ఇక్కడ కూర్చొని హోంవర్క్ చేసుకోవడానికి. లైట్ కూడా ఉంది. చిన్న బెడ్ మా హాన్ కోసం తీసుకోవాలి. ఇది రేటే బాగుంటుంది. 12,000. చిన్నది వచ్చేసి 12,000. డ్రాయింగ్ కూడా మంచిగా ఉంది. డైనింగ్ టేబుల్ ఇది చూడండి ఎంత పెద్ద ఉందో. మావాడు తీసుకుంటుండు. మంచిగా ఉంది. ఈ లైట్స్ బాగా నచ్చినాయి నాకు. బాగా చూడండి తీసుకుంటాను. ఇది చిన్నది. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఇది హ్యాంపర్ పెట్టుకోవడానికి, ఇది బట్టలు పెట్టుకోవడానికి. ఇది 10,000. ఇది బట్ట ఇది మొత్తం పెట్టుకోవచ్చు. నా డౌట్కి ఇది కొంటే ఇలా బట్టలు ఫ్రీ ఇస్తారేమో. ఇలా ఉన్నాయి చూడండి చిన్నది. కిచెన్. ఇది మై న్యూ హౌస్, మై న్యూ కిచెన్ అండి. బాగుందా? ఏమండి ఇవాళ కర్రీ? మటన్ ఫ్రై ఉన్నదా? అయిపోయిందా? మీ గురించి పెట్టాలా సార్? హాల్ ఉంటే ఇట్లా ఉండాలి. హాల్ చూడండి ఒకసారి. ఇంకా బ్యాక్గ్రౌండ్ అది మంచిగా ఉంది. సోఫా కూడా మంచిగా ఉంది. మా ఫ్రెండ్కి నాకు ఇట్లా తలుగుతే షాక్ వస్తుంది. ఎందుకో తెలియదు.
ఎండ చూడండి సరే బాబా బాబా మావాడు ఎక్కడ వెళ్ళినా కూడా ఒక ఫోటో తీస్తుండు పరేషాలు నేను వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడతారా అంటే లేదు పక్కా ఒక ఫోటో కావాలంటాడు వావ్ ఇది బాగుంది ఇంకో రూమ్ ఉంది వెళ్ళి బాబా బాబా ఏమన్నా ఉందా నిజం ఐకియాలో ఒక 10 days షూట్ చేసినా కూడా తక్కువనే ఎందుకంటే మంచిగా ఉంది లొకేషన్స్ మొత్తం సోఫా సెట్స్ ఉన్నాయి చూడండి మొత్తం సోఫా బాబా బాబా ఒక్కొక్కటి వారి ఆయా మన బాబా మంచిగా ఉంది ఇగో ఈ సెక్షన్ అల్టిమేట్ ఉంటుంది చూడండి ఫుల్ మంచిగా ఉంటుంది సెక్షన్ ఇది మంచిగా ఉంది సెక్షన్ ఇది కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇటు సైడ్ మొత్తం అదే ఉంది వర్క్ ఎవరు వారు చేసుకుంటుండ్రు టైంపాస్ అవుతుందేమో ఇక్కడ మంచిగా ఉంది ఫుడ్ ఐటమ్ అయితే ఏమి వస్తలేదు వస్తుంది ఏం తింటారు ఇక్కడ తెలియదు కానీ మంచిగా ఉంది ఇది పెద్ద హాల్ లెక్కల అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వర్క్ అనేది చేసుకుంటుండ్రు మొత్తం మీరు చూడండి సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ ఒత్తుకుంటే వస్తుంది బటన్ అంతే సాఫ్ట్వేర్ అనుకుంటా వీళ్ళందరూ ఇక్కడ వచ్చి తినుడు తాగుడు చేస్తుండ్రు చూడండి మంచిగా ఉంది ఇదైతే వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఆఫ్ వావ్ దీనికి ఎంత कितना है जस्ट 699 700 రూపాయలు అది అరే బాప్రే यहाँ देखो ये లొకేషన్ వావ్ జస్ట్ లుకింగ్ చిన్న పిల్లల ఐటమ్ ఇక్కడ బాగున్నాయి చూడండి ఇదేంటి టిఫిన్ బాక్స్ ఇది రేట్ ఎంత అంటే 199 ఇది చూడండి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు మంచిగా ఉంది ఐటమ్స్ అయితే చూడండి మంచిగా ఉంది లొకేషన్ అది నీ హసతే ఇది మంచిగా ఉంది షేర్ 10,000 చిన్నపిల్లల శిక్షణ ఇది మొత్తం చూడండి చిన్న చిన్న రెడీవేర్స్ ఇక్కడ చూడండి ఫిషెస్ మంచిగా రేట్ ఎంతో కాదండి 1,500 రూపాయలే ఒకటి మంచిగా ఉన్నాయి ఇక్కడ బాబా రియల్ పులి లెక్కలు ఉన్నది మంచిగా ఉంది లొకేషన్ వావ్ ఇది చూడండి మంచిగా ఉంది బెడ్ కూడా పైన ఒకటి కింద ఒకటి పైన పండుకోవచ్చు కింద ఎయిటింగ్ అది ఏమన్నా వర్క్ చేసుకోవచ్చు మంచిగా ఉంది ఇది చిన్న మిర్రర్ అది చిన్నపిల్లలేదు మంచిగా ఉంది చూడండి బాబా బాబు వాడు పిసోలు లెక్క తిరుగుతాడు ఈ చిన్న రూమ్ మంచిగా ఉంది చిన్న అలాగే ఉంది బాబా మా జీవితంలో రేట్లు మాత్రం మనలో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది చూడండి జాబర్స్ వాళ్ళ కోసమే ఉంది ఇది చదువుకుంటుండే చూడండి స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చిండు చదువు హాయ్ బాబీ హాయ్ హౌ ఆర్ యూ అయిపోయింది తిరుగుడు అయిపోయింది షాపింగ్ చేసుడు కాదు తిరుగుడు అయిపోయింది మా హెల్మెట్ అయితే తీసుకుందాం 36 మనది 35 हमारा 36 ఉంటుందా రాదు 9966 అయ్యో బాప్రే వెళ్ళింది వావ్ ఇది ఎగ్జిట్ వా
చూడండి ఐకియా. ఒక్కసారి ఆఫీస్ చూడండి ఎంత పెద్ద ఆఫీస్ ఉన్నాయో. ఇట్లా వెళ్ళి వచ్చినాం కానీ బైక్ ఎక్కడ పెట్టినామో తెలియదు. లాస్ట్ నుంచి చూడండి D10 అక్కడికి వెళ్ళాలి. మొత్తం మ్యూజిక్ పెట్టి ఉన్నాడు ఇక్కడ. ఫోటో అంటాడు వాడు. అదే చూడండి D10కి వచ్చేసినాం. వాళ్ళిద్దరు మనం ఇద్దరం. బైక్ ఎక్కడ ఉంది చూడండి. ఎల్లో డెట్టి ఫెల్లో. సక్సెస్ఫుల్గా చూసుడు అయిపోయింది. కొనుడు కాదు, చూసుడు అయిపోయింది. వెళ్ళాలి ఇప్పుడు. ఏమన్నా తోడున్నా ఎగ్జిట్ ఇక్కడ చూడండి. వెళ్ళిపోదు. ఇల్లు కూడా స్పీడ్ బ్రేకర్ పెట్టిండ్రు. బాగా పెద్దగా ఉంది ఐకియా. మన బెజ్జుల్లో అన్ని షాపులు ఒక జాగా ఉంటే ఎట్లా ఉంటుంది, ఒక జాగాలో 10 అలా బెజ్జులు ఎన్ని ఉన్నా వాటికన్నా 10% ఎక్కువ ఉంది. ఐకియా పెద్దగా ఉంది. ఏదో అనుకున్నా ఫుల్ ఉంది. వెళ్ళిపోవాలి. మామూలుగా తెలుసు అంటాడు, ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. రూమ్కి అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి 8 అవుతుంది. 1 అవర్ టైం స్పెండ్ చేసినాం ఇలా. చూసిండ్రా ఐకియా రౌండ్ తిరుగుతున్నాం మేము. ఎగ్జిట్ కావాలంటే రౌండ్ తిరిగిన తర్వాత ఎగ్జిట్ ఇక్కడ ఉంది చూడండి. ఈడేం అడుగుతాడు, లేదు లేపి. ఓకే బాయ్. ఓహోహో పా, ఏమన్నా ఉందా? నిజం చెప్తున్నా వేరే కంట్రీలో ఉన్నట్టే ఉంది నాకైతే. నాకు మాత్రం లేదండి. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ట్రాఫిక్ అన్నారు దీనికి. టైం లిమిట్ అంటారు 20 స్పీడ్ లిమిట్ వచ్చి 20 వెళ్ళాలి అంతే. ట్రాఫిక్ అని అనద్దు, ఎందుకంటే ట్రాఫిక్ అంటే కామన్. హైదరాబాద్ అనే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ 20-30లోనే వెళ్ళాలి. ఇట్లా చూడండి, ఇక్కడ 10 అయిపోయింది. లొకేషన్ వెళ్ళిపోవచ్చు. ఇవైపు ట్రాఫిక్ మొత్తం లేదు, మూవింగ్ ట్రాఫికే ఉంది, బాగాలేదు ట్రాఫిక్. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ జాకీర్ హుస్సేన్. సీ యు ద నెక్స్ట్ వ్లాగ్.